నరసింహ, హాయ్. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కొడంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఎట్లుంది పరిస్థితి? అసలు వాస్తవానికి 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురై ఇక్కడ కర్ణాటక బార్డర్ ప్రాంతమైనందువల్ల రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం మాది. 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు బొంబాయిలు బొగ్గుబాయిలు పోయి దుబాయ్లలో పోయి వలస పోయి బతికే ఈ వలస జీవులకు ఒక ఒక చివరి ఆశగా మా ప్రాంతానికి మా ప్రాంత బిడ్డ మా నాయకుడు ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఈ ప్రాంతంలో పరిశ్రమల కోసం, కంపెనీల కోసం, కాలేజీల కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా సౌకర్యం కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము ఎన్నోసార్లు గత 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం. మేము ప్రశ్నిస్తున్నాం, ఈ సమాజాన్ని అవేర్నెస్ చేస్తున్నాం. మన ప్రాంత బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు మారుతాయి, మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, మన ప్రాంత బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుందని మేము ఇన్ని రోజులు కొట్లాడినాం. ఏదైతే మా పోరాటం ఉందో ఆ పోరాటం ఈరోజు ఫలించి మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. నిన్నగాక మొన్న సుమారుగా 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తీసుకొని వచ్చిండు. ఈ ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమల కోసం సర్వేలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఈరోజు ల్యాడర్ సర్వే నడుస్తుంది. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సింగిల్ రోడ్లు ఉంటే అవన్నీ మొత్తం డబుల్ రోడ్లు అయిపోయినాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోస్గిల పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ అయ్యి ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల అయింది. కోడంగల్కు మెడికల్ కళాశాల వచ్చింది. ఈ ప్రాంతంలో ఐటీఐ కళాశాల వస్తుంది. ఈ ప్రాంతంలో అదే విధంగా పరిశ్రమలు వస్తున్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా సర్వేలు జరుగుతున్నాయి. దాని యొక్క పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పనులు కూడా వేగంగానే జరుగుతున్నప్పుడు మా ప్రాంత బిడ్డలకు వ్యవసాయ రంగానికి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి కళ, ఆ కళను నెరవేర్చి 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి మా నాయకుడు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగాలు రావాలన్నా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటికి ప్రైవేటీకరణం చేసి రిజర్వేషన్లు తొలగిస్తుకుంటూ పోతూ ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టాన్ని ఎత్తేసి ఈ దేశ ప్రజలను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి బీజేపీకి గనక ఓటేస్తే మాకేమన్నా డెవలప్మెంట్ జరుగుతుందా? మా ప్రాంత బిడ్డ ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ప్రాంతం నుంచి సుమారుగా ఒక 10కి పైగా స్థానాలు ఎంపీ సీట్లు గెలిచి పార్లమెంటుకు పంపిస్తే మా వాయిస్ ను వినిపిస్తారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. ఇలాంటి పనులు జరగాలంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతుగా ఉండాలి. ఎవడో ఈ రోజు వచ్చి 4 కళ్ళబొల్లి మాటలు చెప్పి చూడని మొక్కలు కాదు, ఇలా మొక్కలకు అసలు చెల్లని రూపాయికి గీత లెక్క అన్నట్టు డీకేఆర్ అని మేము చూడని మొక్కమా? ఆ గద్వాల పోతే మూతి మీద తోలిరు, డిపాజిట్ రాలేదు బీజేపీకి. ఈ రోజు ఈడొచ్చి నేను ఎంపీ గెలుస్తా మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లింలు గొడవలు పెట్టి ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయడమే ప్రామాణికంగా పెట్టుకొని ఈ దేశంలో ఏదో ఈ బీజేపీ వచ్చిన తర్వాత హిందూ మతం పుట్టింది అన్నట్టు, అంతకుముందు ఎవడు బొట్టే పెట్టలేదు, దేవుణ్ణి మొక్కలేదు అన్నట్లు క్రియేట్ చేయడం అనేది రాంగ్. ఇంకొకటి, ఈ ప్రాంతం నుండి ఎంత మెజార్టీ ఇస్తారు మీరు? ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన విషయము, ఈ ప్రాంతానికి మళ్ళీ ఒక్కసారి అవకాశం రాదు. మన నాయకుడు కూడా రేపు మన కోసం ప్రశ్నించాలి, మన కోసం కొట్లాడాలి, 4 రూపాయల నిధులు తీసుకురావాలి. ఈ పాలమూరుకు 10 రూపాయలు అభివృద్ధి ఏమైనా చెయ్యాలంటే ఆయనను కూడా తలెత్తుకునే విధంగా మనము అత్యధిక మెజార్టీతో నా ఊహ ప్రకారం సుమారుగా 1,00,000కు పైగా పైచిలకు మెజార్టీతోనే ఈరోజు వంశీచంద్ర రెడ్డి గెలవబోతున్నాడు. అందులో మేజర్ గా 50,000 పైచిలకు మెజార్టీ ఖచ్చితంగా ఈ పాలమూరు ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి వంశీచంద్ర రెడ్డికి రాబోతుంది. రైట్, కొడంగల్ నుండి భారీ మెజార్టీ ఇస్తామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. రైట్.